ఈ వర్గీకరణ విజయంలో వైసీపీ పార్టీకి పాత్ర లేదు. ఈ వర్గీకరణ విజయంలో వైసీపీకి షేర్ లేదు, పాత్ర లేదు. వాళ్ళు వైసీపీ పార్టీ సోషల్ జస్టిస్కి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కేవలం దళితుల్ని ఓట్లు బూచిగా చూపించి సభ్య సమాజాన్ని బ్లాక్మెయిల్ చేయటం, వెనక దోచుకోవటం వాళ్ళ కార్యక్రమం. వాళ్ళకి దీనిలో ఈ వర్గీకరణ లేకపోతే ఈ సామాజిక న్యాయ ఉద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు, వాళ్ళ జీరో కంట్రిబ్యూషన్. ఈరోజు రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ గెలిచాడు, దళితులంతా మాలా మాదిగా అన్ని దళిత వర్గాలు రాజ్యాధికారం కోసం కలిసి పనిచేయాలి. వర్గీకరణ ఉద్యమంలో మొట్టమొదటి నుంచి కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు 1996లో స్టార్ట్ అయినటువంటి వర్గీకరణ ఉద్యమంలో లీగల్ ఆఫీసర్గా, లీగల్ అడ్వైజర్గా విశేషమైన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వర్గీకరణ అంశం సామాజిక న్యాయం అనేటువంటి కోణంలో తను చివరి వరకు కూడా ఈ సామాజిక